ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న మరి కంచరపాలెం పరిసర ప్రాంతంలో నేషనల్ హైవేకి ఆనుకున్న మరి జోగాల నగర్లో మనం ఉన్నాం. బుడమేరు వాగులో మరి గత ఆగస్టు 31వ తారీఖు అర్ధరాత్రి అంటే శనివారం అర్ధరాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఓవర్ ఫ్లడ్ అవ్వడం కారణంగా నీరు ఏదైతే ఉధృత స్థాయికి వచ్చిందో ఆ సమయంలో మరి గేట్లు మరి దానికి ఏవైతే ఉన్నాయో మరి ఆ యొక్క ఓవర్ ఫ్లడ్ అంటే ఆ నీటి ఉధృత ఎక్కువ అవడం వల్ల అది బయటికి వచ్చి ఊర్ల మీదకి రావడంతో మరి అక్కడ ఉన్న విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి మండలాలు కూడా మరి నీట మునగడం జరిగింది. మనం మునిగిన ఆ యొక్క నీట మునిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నానా రకాల బాధలకి మరి గురవుతున్నారు. అయినప్పటికీ కూడా మరి అప్పటికప్పుడు సీఎం ముట్టాబుట్టిన మరి ఆ యొక్క సందర్శన ఆ స్థలానికి ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. మరి అలాగే చేరుకోవడం అప్పటికప్పుడు అధికారులు కూడా ముట్టాబుట్టిన ఆ స్థలాన్ని సందర్శించడం, అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆ సమయంలో మళ్ళీ ఆయన కూడా తన వంతు పాత్రగా తన వంతు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. అనేకమైన స్వచ్ఛంద సంస్థలు మరి ముందుకు వస్తున్నప్పటికీ, అలాగే అనేక స్కూళ్ళు కాలేజీలు కూడా ముందుకు వస్తున్నప్పటికీ కూడా మరి స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓ సంస్థలు చాలా మంది అయితే స్వచ్ఛందంగా కూడా వెళ్ళి సేవలు అందిస్తున్నారు. అలాగే మరి ఇప్పుడున్న వారి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల మరి హెలికాప్టర్ల ద్వారా మరి ఎవరైతే ఉన్నారో అవి డ్రోన్ల ద్వారా ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్నారో కూటమి ప్రభుత్వం వారు కూడా మరి వినూత్నమైన స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కోవలోనే ఈరోజు విశాఖపట్నం జిల్లా మరి గాజువాక ప్రాంతం బేస్ చేసుకొని భాష్యం స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న కోనేరు దినేష్ మరి ఆ యొక్క స్కూల్లో ఉన్న బాధ్యతలు ఎవరైతే వారి ప్రిన్సిపల్ వెనకాతలు ఉన్న మేనేజింగ్ డైరెక్టర్లో అందించిన సమాచారం మేరకు కోనేరు దినేష్ తన వంతు పాత్రగా మరి ఈరోజు మళ్ళీ అంటే ఆ యొక్క ఫ్లడ్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి సహాయం చేయ నిమిత్తము మరి ఆ యొక్క స్కూల్ తరపున తను కూడా మరి తనకు తెలిసిన బంధువుల దగ్గరికి, బాగారుల దగ్గరికి, అలాగే స్నేహితుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి చాలా మంది దగ్గరికి మరి వెళ్ళి మరి అమౌంట్ కలెక్ట్ చేసి వారి స్కూల్కి అందించే ప్రయత్నంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. చిన్నవాడైనప్పటికీ, విద్యార్థి అయినప్పటికీ కూడా నిజంగా వారి స్కూల్ యాజమాన్యాన్ని కూడా మనం మెచ్చుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. ఎందుకంటే భాష్యం స్కూల్ యాజమాన్యం ఈరోజు 10 కాకుండా 100 అడుగులు ముందుకేసి ఇదిగో విద్యార్థుల్ని ఇలాంటి మంచి ఆలోచనల వైపు నడిపిస్తున్న భాష్యం స్కూల్ యజమానికి కూడా మనం మరి ఏదేమైనప్పటికీ అప్రిషియేట్ చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మరి దినేష్ మనతో పాటు ఉన్నాడు. మరి దినేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది, ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ విధమైన స్పందన వస్తుందో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. దినేష్ చెప్పండి, అంటే ఈ చిన్న వయసులో కూడా మీరు చేస్తున్న సేవలు అమోఘం అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అందరు విద్యార్థులు అలా చేయరు. చాలా మంది ఏంటంటే సొంత పనుల మీద ఆటల మీద తిరుగుతుంటారు. కొందరు క్రికెట్లు ఆడడానికి వెళ్తారు, కొందరు వాలీబాల్ ఆడడానికి వెళ్తారు, కొందరు అయితే డ్రాయింగ్లు వేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మీరు మీ భాష్యం స్కూల్ తరపు నుంచి ఏదైతే ఉన్నారో మీ మాస్టర్ గారు, మీ యజమాని ఎవరైతే మీ పైన ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏవైతే పాటించి ఈరోజు మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి ఆ ఫ్లడ్లో ఇరుక్కుపోయిన వారికి సాయం అందించే ప్రయత్నంలో మీరు ఒక భాగం అయ్యారు. ఈరోజు మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, మీ కుటుంబీకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? నా పేరు దినేష్. నేను భాష్యం స్కూల్ గాజువాకలో చదువుతున్నాను. నాకైతే మా అమ్మ, నాన్న, మా బంధువులందరూ బాగా సాయం చేశారు. కొన్ని మంది ఇస్తున్నారు, కొన్ని మంది ఇవ్వలేకపోతున్నారు. కొన్ని ఇంట్లో అయితే 500, 1000 ఇస్తున్నారు. మా మేడమ్స్ వాళ్ళందరూ అయితే మీరు ఎక్కువ గోల పెట్టకండి, వాళ్ళు ఇస్తేనే తీసుకోండి అని చెప్పారు. మాకు భాష్యం రామకృష్ణ సారు అన్ని బ్రాంచ్లకి చెప్పారు. మాకు ఏపీలోనే 29 బ్రాంచెస్ అలాగ ఉంటాయి. ఆ బ్రాంచెస్లో అన్నిటికీ చెప్పారు. రామకృష్ణ గారు అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు విద్యార్థులందరినీ పిలిచారా? అంటే విద్యార్థులు స్కూల్లో వాళ్ళందరికీ చెప్పినప్పుడు విద్యార్థులందరూ ఒక చోట ఉన్నప్పుడు వచ్చారా, లేకపోతే అందరిని ఒక దగ్గర చేర్చారా? చేర్చి చెప్పి ఏం చెప్పారు? మా క్లాసుల లోపలికి వచ్చి ఏం చెప్పారు? విజయవాడలో ఫ్లోడ్స్ వల్ల మొత్తం కార్లు, రైళ్ళు కూడా వెళ్ళం కావట్లేదు, దాని గురించి కొంచెం ఫండ్ కలెక్ట్ చేయండి అని చెప్పారు. మరి ఇప్పుడు వరకు ఏమైనా అంటే మీ భాష్యం స్కూల్ తరపున అక్కడ ఎప్పుడైనా అంటే బోట్లలో కానీ అట్లా వెళ్ళి ఏమైనా సహాయ సహకారాలు ఇప్పుడు వరకు అందించారా? అందిస్తున్నారు. ఎలా చెప్తారు? మా భాష్యంలోకి ఒక డబ్బా పట్టుకెళ్ళి మా భాష్యంలోకి వేసుకొని బిర్యానీ ప్యాకెట్లు, బిస్కెట్లు అందిస్తున్నారు. వెరీ గుడ్. మరి ఇంకా ఎంత కలెక్ట్ చేయాల్సి ఉంది? ఇంకా కలెక్ట్ చేయాల్సిన అంటే ఎప్పటికి ఇది అందించాలి, ఏ రోజుకి అందించాల్సి ఉంది? మండే కల్లా అందించాలి. మరి దీన్ని చెప్పండి, అంటే ఇలాంటివి చేసేటప్పుడు కాలేజీలకి మెసేజ్ వస్తుంది,
ఇప్పుడు రామకృష్ణ గారు అంటే మేనేజింగ్ డైరెక్టర్, అంటే మేనేజింగ్ డైరెక్టర్ గారికి కూడా మరి వాళ్ళ సమాచారం ప్రిన్సిపాల్లో చేయాలి. మీ ప్రిన్సిపాల్ పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది? మా ప్రిన్సిపల్ మేడం పేరు ఎస్పి భారతి మేడం, మా వైస్ ప్రిన్సిపల్ సార్ పేరు అంకం నాయుడు సారు, మా టీచర్ పేరు లావణ్య సుధా. మీకు ఎలా తెలుసు ఈ సమాచారం? మీకు ఎలా తెలుసు? మేడం చెప్పారా? మా ప్రిన్సిపల్ మేడమున మా కెమిస్ట్రీ మేడం వచ్చి చెప్పారు. వాళ్ళు రామకృష్ణ సార్ మాకు వాయిస్ రికార్డున ఇవి పెట్టారు, ఫోటో ఇలా చేయమని అని చెప్పారు మాకు. అందుకే మేము మా కుటుంబం దగ్గరికి అన్ని దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటున్నాం ఫండ్. దీన్ని చెప్పండి. అంటే మీ వయసు పిల్లలు చాలా మంది ఏంటంటే మీకు ఇప్పుడు అక్కడ కూడా స్కూల్ లేకుండా అయిపోయి, కాలేజీలు కూడా మీకంటే పెద్దవాళ్ళకి కూడా లేకుండా అయిపోయి, ఈరోజు అందరూ కూడా ఉద్యోగాలు కూడా చేయకుండా అయిపోయారు. స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్, అన్ని బంద్. కానీ చాలా మంది పసిపిల్లలకు కూడా ఇబ్బందులు అయిపోతున్నారు. కనీసం ఒక్కో దగ్గర అంటే ఆ భోజనం పొట్లాలు కూడా దొరకట్లేదు, కొన్ని దగ్గర వాటర్ కూడా దొరకట్లేదు. కనీసం మాకు వాటర్ ఇవ్వండి, వాటర్ అయినా ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అంటే ఈ బాధ మీరు చూస్తున్నప్పుడు మీరు టీవీలో కూడా చూస్తున్నారు కదా, మీకు ఎలాగ అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. ఏ విధంగా? వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. చిన్న పిల్లలు కూడా ధర్మాకోల్ డబ్బాలతోని పట్టుకెళ్తున్నారు. కొంతమందిని అయితే బోట్లో పట్టుకెళ్తున్నారు, కొంతమందికి అయితే అసలు వెళ్ళలేకపోతున్నారు. ఏరోప్లేన్లు వేసుకొని వెళ్దాం అనుకున్నా అవ్వట్లేదు. డ్రోన్లు కూడా పట్టుకెళ్ళిస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రభుత్వం చేస్తున్న సహాయము ఏ విధంగా చూడొచ్చు? పర్లేదు, బాగానే చేస్తారు ప్రభుత్వం. ఎక్కడ ఇబ్బందులు ఏమి లేవు, లేవు. అందరికన్నా అందుతున్నాయంటారా? దీన్ని చెప్పండి. అంటే ఈరోజు భాష్యం స్కూలు అంటే ఒక వినూత్నమైన స్థాయిలో ముందుకు వెళ్తుందని చెప్పాలి. నిజంగా ఇలాంటి ఫ్లడ్ విషయంలో ఎవరో కానీ మనసు కరిగితే కానీ రారు. అలాంటిది ఈరోజు 20కి పైగా మరి ఏవైతే మీ సంస్థలు ఉన్నాయో, ఈరోజు మీ సంస్థలన్నింటికి రామకృష్ణ సార్ లాంటి వాళ్ళు చాలామంది వచ్చి పనిచేస్తున్నారు. మీ విద్యార్థులకు కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు. చాలామంది విద్యార్థులకు ఇన్స్పైర్ చేసినా చేయరు వాళ్ళు. కానీ మీరు అంటే ఇలా చేయడం, మరి మిమ్మల్ని ఇలా మోటివేట్ చేసి ఇలాగ కుటుంబీకుల దగ్గర, బంధువుల దగ్గర పంపి ఇలా డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళని ఆలోచన మీలో కలిగించడం, దీన్ని బట్టి చూస్తే భాష్యం స్కూల్ యజమానిని ఏ విధంగా మనం చెప్పచ్చు? చాలా బాగా చేస్తున్నారు. మేమైతే వాళ్ళకి రుణపడి ఉంటాము. అలాగా అన్ని కాలేజీలు, స్కూళ్ళు చేస్తే బాగుంటాయి. వాళ్ళకి కూడా బేగ అయిపోద్ది. స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజీలకు వెళ్ళొచ్చు, పనులకు వెళ్ళొచ్చు. దీన్ని చెప్పండి. అంటే ఈరోజు చాలా కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి, రకరకాల ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. మరి చాలామంది విద్యార్థులు ఉన్నారు, చాలామంది వాళ్ళు పాకెట్ మనీని కూడా ఇస్తున్నారు. మరి మిగతా కాలేజీలకి, మీ భాష్యం స్కూల్ కాలేజీలాగా మిగతా స్కూల్కి కూడా అంటే సహాయం చేసే విషయంలో మీరు ఏం చెప్తారు? మేమైతే మిగతా కాలేజీలకు కూడా కొంచెం రెస్పాన్స్ తీసుకొని డబ్బులు అవి ఫండ్ కింద వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్కి ఇస్తే, ఆ సీఎం ఫండ్ రిలీఫ్గా ఇస్తే ఆ విజయవాడలో జరుగుతున్న ప్రమాదాలకి ఇస్తారని మా నమ్మకం. దీన్ని చెప్పండి. అంటే ఇలాంటివి చేసేటప్పుడు చాలా వరకు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయరే, మనకెందుకురా అని పక్కన పెట్టేస్తారు. అలాగా మీ అమ్మ నాన్నలు ఏమైనా అన్నారా, లేదు ఎంకరేజ్ చేశారు? మాకు ఎంకరేజ్ బాగా చేశారు. మా ఫ్యామిలీ ఉన్న అందరికీ మా అమ్మ నాన్నలే ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు కూడా రెస్పాన్స్ తీసుకొని డబ్బులు కానీ క్యాష్, ఫోన్పే అలాంటివి చేస్తున్నారు. అలాగన్నీ కుటుంబాలు ఇస్తే బేగా అవుతుందని నా కోరిక. ఇది పరిస్థితి జాజిత. ఎందుకనంటే మరి ఇప్పుడున్న ఏదైతే పరిస్థితి ఉందో, మరి అక్కడ ప్రస్తుతం చాలా అంటే వర్ణాతీతం అని చెప్పాలి. వాళ్ళ బాధ చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్కో దగ్గర అయితే కొన్నిసార్లు లైట్ సప్లై లేదు, కొన్ని ఏరియాలకైతే ఎక్కడైతే వాటర్ ఇంకా ఫ్లో ఉందో ఆ వాటర్ దగ్గర ఆగిపోతున్నారు, లోపలికి కూడా వెళ్ళట్లేదని చెప్పి మరి సమాచారం అయితే అందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా అందట్లేదు. కొన్ని చోట్ల అయితే మరి వారికి కొద్దో గొప్ప
దొరుకుతుంది. కొన్నిసార్లు అయితే తీసుకున్న ఆహారానికి కూడా వారు తీసుకోగా మరి మిగతాది ఎవరికైనా పంచడం మానేసి కిందను కూడా పారేస్తారని చెప్పి మరి సమాచారాలు అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు భాష్యం స్కూల్ విద్యార్థులు ఏదైతే చేస్తున్నారో మరి ఎవరైతే వారి కుటుంబీకుల దగ్గరికి వారి యొక్క నైబర్స్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు స్ట్రీట్ ఏరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఈరోజు మా సొంత బంధువులు అనుకొని మా కుటుంబీకులు అనుకొని ఎవరైతే విజయవాడలో మరి బాధితులు ఉన్నారో వారికి అందించడానికి అనేకమైన సేవలు అందించే విషయంలో ఈరోజు భాష్యం స్కూల్ 10 అడుగులు కాదు 100 అడుగులు ముందుకేసని చెప్పాలి. అందులో కోనేరు దినేష్ ఎవరైతే ఉన్నారో మరి భాష్యం స్కూల్ మరి గాజువాక మరి బేస్ చేసుకొని 7th క్లాస్ చదువుతున్నాడు. తనలో వచ్చిన ఈ ఇన్స్పైర్ కారణం మరి వారి తల్లిదండ్రులు మరి వాళ్ళు కూడా కొత్తగా మరి పాత్ర పోషించారని చెప్పాలి. తండ్రి రమేష్ కానీ తల్లి అవంతి కానీ ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి వారు కూడా మరి భాగస్వాములు అవడం విశేషం. మరి మిగతా స్కూల్ విద్యార్థులు మరి అలాగే కాలేజీ విద్యార్థులు మీరు కూడా స్పందించి అక్కడ ఏదైతే జరుగుతుందో విజయవాడలో వారు ఏదైతే కష్టాలు పడుతున్నారో బాధలు పడుతున్నారో మీ వంతు పాత్రగా బయటికి రండి, అడుగులు వేయండి, ప్రభుత్వానికి మన వంతు సహాయం చేద్దాం. అలాగే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్న వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కూడా స్వయంగా మరి ఇక్కడ తారతమ్యాలు చూడకుండా ఒకరి మీద ఒకరు అనుకోకుండా మీరు కూడా మరి ఈ విషయంలో ముందుకొచ్చి ఇది నా వంతు బాధ్యత అని చెప్పి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాల్సిందిగా మరి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ జాజిదాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.